మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గుత్తేదారు చేసిన పనులకు బిల్లు చెల్లించేందుకు 80,000 లంచం డిమాండ్ చేశాడు విద్యుత్ శాఖలో పనిచేసిన సెక్షన్ ఇంజనీర్ నరేష్. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం ఎస్సీ నరేష్ ను పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫార్చ్యూన్ వాహనంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. వాహనాలు తనిఖీ చేసిన సమయంలో ఈ గంజాయి పట్టుబడింది. నిందితుడు వికారాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నడుపుతున్న వైద్యుడిగా గుర్తించారు. 65 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో అహోబిలం క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని ముద్రకర్త శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్యులు పూజ చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గురియా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని ముద్దురెడ్డిపల్లి గ్రామంలో బెల్ట్ షాప్ ఎత్తివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో బెల్ట్ షాపులు వెలిశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ప్రియులు విచ్చలవిడిగా తాగి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగం నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటాలు చేస్తామని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి వివేక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం నిర్వహించారు. కిసాన్ పరివార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేశానని, గతంలో వర్షాలు వరద బాధితులకు చేయూత అందించాలని అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయనన్నారు. ప్రజలకు మంచి చేసే వారికే తన మద్దతు ఇస్తానన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సమాజానికి న్యాయానికి ప్రతీక అని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 1,82,412 రూపాయల విలువ గల చెక్లను లబ్దిదారులకు అందజేశారు. 20,17,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్లను బాధితులకు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి డ్రైన్ లోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో 5 వ్యక్తులుండగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గొరగనమూడి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చేపల చెరువుల పేరుతో అనుమతులు పొంది రొయ్యల సాగు చేస్తూ గ్రామాన్ని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో నివాస గృహాలకు సమీపంలో చెరువులు తవ్వడం వల్ల జనజీవనానికి ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి గంగాధర్ హత్య కేసులో మిస్టరీని ఛేదించారు పోలీసులు. భార్య భర్తను హతమార్చినట్లు నిర్ధారించారు. కేసులో 4 నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్రమ సంబంధం, ఆర్థిక గొడవలతో భార్య పిల్లలను పట్టించుకోవడం లేదని వనిత హత్య చేసినట్లు తెలిపారు. భర్తకు మత్తు మాత్రలు ఇచ్చి నిద్రలో ఉండగానే హత్య చేసినట్లు స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలో డబుల్ బెడ్రూమ్ సూపర్వైజర్ తో ఒప్పందం కుదుర్చుకుని అమాయకులను అక్కడికి తీసుకెళ్లి ప్లాట్ కేటాయిస్తామంటూ నమ్మిస్తున్నట్టు తెలిపారు. బిక్సీ యాప్ ద్వారా నకిలీ పత్రాలను సృష్టించి లక్షల్లో నగదు వసూలు చేసినట్లు గుర్తించారు.